మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించిన అధికార యంత్రాంగం ఇప్పుడు కౌంటింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు పార్టీల లీడర్లు. టైట్ ఫైట్ ఉన్న మున్సిపాలిటీలలో ప్రత్యేక దృష్టి పెట్టారు. క్యాడర్లను క్యాంపుకు తరలించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీ చేసిన అభ్యర్థుల భౌతేజం తేల్చేందుకు కూడా అధికారులంతా సిద్ధమవుతున్నారు. రేపు కౌంటింగ్ సంబంధించినటువంటి దానిలో సర్వం సిద్ధమవుతుంది. కౌంటింగ్ ఎట్లా జరుగుతుంది, పోస్టల్ బ్యాలెట్ను ఏ విధంగా లెక్కిస్తారు, అదేవిధంగా ఇవంతా కూడా బ్యాలెట్ పేపర్ ప్రకారమే ఎన్నికలు జరిగిన నేపథ్యంలో వాటిని కౌంటింగ్ ఎట్లా చేస్తారు, ఎన్ని టేబుల్స్ వేస్తారు, ఏ విధంగా ఈ కౌంటింగ్ జరుగుతుంటుంది అనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఇప్పటికే అధికారులకు అనేక సార్లు శిక్షణ ఇచ్చారు. సేమ్ టైంలో ఇప్పుడు మాక్ కౌంటింగ్ సంబంధించి కూడా జరుగుతుంది. మనం నర్సంపేట మున్సిపల్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, సిబ్బంది అంతా కూడా ఇప్పటికే శిక్షణ తీసుకున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి సిబ్బందికి వాళ్ళకు మాక్ కౌంటింగ్ చేస్తున్నారు. అంటే కౌంటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఓటు చాలా వాల్యుబుల్ ఉంటుంది. తర్వాత ఒక్కొక్కసారి గెలుపు ఓటములకు సంబంధించి కూడా ఒక్క ఓటే చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి కౌంటింగ్ సందర్భంగా ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా కౌంటింగ్ సజావుగా పూర్తి చేయాలి, ఇవన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం మాక్ కౌంటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. సిబ్బందికి అనేక సూచనలు చేస్తున్నారు. ఒకవేళ కౌంటింగ్ సందర్భంగా కూడా ఎలాంటి డౌట్స్ వస్తాయి, ఏ విధంగా దాన్ని చేయాలి, తర్వాత ఏదైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు వాళ్ళ ఏజెంట్లు ఏ విధంగా అలౌ చేయాలి, వాళ్ళు వచ్చేటువంటి డౌట్స్ ఏ విధంగా తీర్చాలి, తర్వాత కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్ సత్యసారథి ఆమెతో మాట్లాడదాం. మేడం, పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా ముగిసింది. కౌంటింగ్ సంబంధించి కూడా ఎట్లా ఉంటుంది? అంటే కౌంటింగ్ అనగానే చాలా మందిలో ఒక ఆసక్తి ఉంటుంది. మామూలు అయితేనేమో ఈవీఎంలు అయితేనేమో చాలా తొందరగా వస్తాయి. బ్యాలెట్ అనేసరికి వాళ్ళు టేబుల్స్ ఎట్లా ఉంటాయి, తర్వాత ఇవి ఎట్లా ప్రాసెస్ ఉంటుంది, మొత్తం కౌంటింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మేడం? కౌంటింగ్ ప్రాసెస్ యాజ్ పర్ ది రెగ్యులర్ షెడ్యూల్స్లో ఇప్పుడు మనం ఈవీఎంస్లో ఎలా చూస్తామో అదే ఉంటుంది. ఓన్లీ ఇక్కడ పేపర్ ఉంటుంది అంతే మనకి డిఫరెన్స్. బట్ అదర్వైజ్ మనకి ఎట్లా అయితే కౌంటింగ్ పర్సనల్ ఉంటారు, కౌంటింగ్ సూపర్వైజర్, తర్వాత ఇక్కడ ఓన్లీ వాటిని పేపర్స్ని మిక్స్ చేసేదానికి ఒక డ్రమ్ ఇన్ఛార్జ్, తర్వాత ఆర్ఓ ఏఆర్ఓ వీళ్ళిద్దరు కూడా ఉంటారు. సో ఇప్పుడు వర్ధన్నపేట అండ్ నర్సంపేట 2 మున్సిపాలిటీస్కి గాను మనము వీఆర్ రెడీ ఫర్ ది ఎంటైర్ థింగ్. జస్ట్ ఓన్లీ ఒక మాక్ ఎక్సర్సైజ్ లాగా చేసుకుంటాం. సో ఎన్ని టేబుల్స్ ఉంటాయి? అంటే మనం ఓట్లను బట్టి ఉంటుందా, లేకపోతే ఒక వార్డు అంటే ఒక్కటేసారి ఎన్ని వార్డులకు సంబంధించిన ఫలితాలు వస్తాయి, తర్వాత కౌంటింగ్ ఎట్లా ఉంటుంది? మనకి నర్సంపేటలో 10 ఆర్ఓస్ ఉన్నారండి. సో 10 టేబుల్స్ ఉన్నాయి. సో ఈచ్ వార్డు మనకి 2 రౌండ్స్లో జరుగుతుంది. సో అకార్డింగ్లీ మనకి 30 వార్డ్స్ ఉన్నాయి. సో టోటల్ 6 రౌండ్స్లో ఎంటైర్ మున్సిపాలిటీ కౌంటింగ్ అనేది కంప్లీట్ చేస్తాము. సిమిలర్లీ వర్ధన్నపేటలో మనకి 12 వార్డ్స్ ఉన్నాయి. సో అక్కడ 4 ఆర్ఓస్ ఉన్నారు. సో వాళ్ళు కూడా 6 రౌండ్స్ వేసుకుంటే వాళ్ళు 3x3 4x3 అంటే 12 వార్డ్స్ కంప్లీట్ చేస్తారు. సో టోటల్ ఈ ప్రతి ప్లేస్లో 6 రౌండ్స్లో కంప్లీట్ చేస్తాము. మేము ఇలా ప్లాన్ చేసుకునేదానికి రీజన్ ఏంటంటే కాంట్రవర్సీ లేకుండా, స్మూత్గా, కాన్సన్ట్రేటెడ్గా, కన్ఫ్యూజన్ లేకుండా, అట్ ద సేమ్ టైం స్పీడ్ మెయింటైన్ చేస్తూ క్విక్గా రిజల్ట్ ఇచ్చేదానికే ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. సో కౌంటింగ్ సంబంధించి ఏజెంట్లు వస్తుంటారు, వాళ్ళ అభ్యర్థులు పోటీ చేసిన వాళ్ళు కానీ కౌంటింగ్ వరకు ఎవరి వరకు రావడానికి ఉంటుంది, తర్వాత వాళ్ళకి ఎట్లాంటి గైడ్ లైన్స్ ఉంటాయి, తర్వాత మీ కౌంటింగ్ సంబంధించినటువంటి సిబ్బందికి కూడా ఎట్లాంటి రూల్స్ ఉంటాయి? కౌంటింగ్ స్టాఫ్ ఆల్రెడీ డిప్లాయిడ్ ఉన్న వాళ్ళకి ఐడి కార్డ్స్ ఉన్నాయి. బట్ ఏజెంట్స్ కానీ లేదా కంటెస్టెంట్స్ కానీ వాళ్ళకి యాజ్ పర్ ది రూల్స్ డిఫరెంట్ ఎంట్రీ పాయింట్ ఉంది, వేర్ వాళ్ళు బ్యారికేడింగ్కి అవతల వైపు నుంచి వాళ్ళు మొత్తము చూసే అవకాశం ఉంది. అండ్ ఓన్లీ పాసెస్ ఉన్న వాళ్ళకే ఎంట్రీ ఉంటుంది. ఇదంతా భద్రతా వలయంలో ఉంటుంది. సో ఆల్మోస్ట్ నియర్ టు 150 పోలీస్ పర్సనల్ ఇక్కడ మొత్తం దీనిని మానిటర్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మీడియా సెంటర్ కూడా దగ్గరలోనే ఏర్పాటు చేసాం. సో దట్ రిజల్ట్ వచ్చిన వెంటనే మీడియా ద్వారా బయటికి వెళ్ళేటట్టు కూడా యాజ్ పర్ ది నార్మ్స్ ఆఫ్ దిస్ థింగ్ ఎలక్షన్ రూల్స్ ప్రకారమే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. సో ప్రతి ఓటు చాలా కీలకంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్క ఓటే చాలా గెలుపుకు కారణమవుతుంటే, ఒకసారి టై అవుతుంటుంది, చాలా టెన్షన్ కూడా ఉంటుంది. అయితే అట్లాంటి సమయంలో ఏజెంట్లు చాలామంది అభ్యంతరం చెప్తుంటారు, లేదా పోటీ చేసిన వాళ్ళు అభ్యంతరం చెప్తారు. ఇవన్నీ పరిగణనలోకి ఎట్లా తీసుకుంటారు? రిజల్ట్స్ ఇచ్చే టైంలో వీటన్నిటిని ఎట్లా షార్ట్అవుట్ చేస్తుంటారు? అంటే యాజ్ పర్ ది నార్మ్స్ ప్రతి చిన్న విషయం కూడా మనకిచ్చే హ్యాండ్బుక్లో ఉంటుంది. హ్యాండ్బుక్ ఆఫ్ ఆర్ఓలో అందరూ ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా ట్రైన్ అయి ఉన్నారు. సో ఎలాంటి
టెన్షన్కి గురి కాకుండా ఎలాంటి సిచ్యువేషన్ అన్నా వాళ్ళు హ్యాండిల్ చేసేదానికి ఎక్విప్డ్ ఉన్నారు. యాజ్ పర్ ది రూల్స్ ఇప్పుడు ఈక్వల్ ఓట్స్ వచ్చిన వాళ్ళు యాజ్ పర్ ది ప్రొసీజరే వాళ్ళు ఎలాగా రిక్వెస్ట్ చేస్తున్నారు. బట్ మన రూల్ పొజిషన్ ఏం చెప్తుందని చెప్పేదానికి అన్ని రకాలుగా వాళ్ళు రెడీగా ఉన్నారు. ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా తలమునకని ఉన్నారు. వాళ్ళ అంచనాలు వేసుకుంటున్నారు, లెక్కలు వేసుకుంటున్నారు. వాళ్ళ లెక్కలకు తగ్గట్టుగా రేపు ఫలితాలు వస్తాయా, ఫలితాలు అనుగుణంగా అవసరమైతే క్యాంపు రాజకీయాల కోసం కూడా వాళ్ళంతా సన్నద్ధమవుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా నియమించుకున్నారు. మొత్తంగా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ మున్సిపాలిటీలలో బాగా వేసేందుకు, పట్టు నిలుపుకునేందుకు వచ్చిన ఫలితాలను ఏ విధంగా ఉంటాయి, పట్టు నిలుపుకోగలుగుతామా అనే ఉత్కంఠ అయితే ప్రధాన రాజకీయ పార్టీలో ఉంది, పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో ఉంది. సేమ్ టైంలో ఆయా పట్టణాలకు సంబంధించినటువంటి ప్రజల ఓటర్లలో కూడా ఉంది. ఎవరు మా మున్సిపల్ని పాలించబోతున్నారు, ఎవరు పాలకవర్గంగా రాబోతున్నారు అనే దానికి మాత్రం ఉత్కంఠ ఉంది. ప్రధానంగా చూస్తే ములుగు కావచ్చు, స్టేషన్ గన్పూరు ఈ రెండు కొత్తగా మున్సిపల్గా ఏర్పడాయి. మొదటిసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తొలి పాలకవర్గం ఎవరు రాబోతున్నారనే ఆసక్తి కూడా అక్కడ కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, B6 న్యూస్, వరంగల్. పాలమూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. రేపటి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు 21 మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఫలితాలకు ముందే క్యాంపుల కోసం ప్రణాళికలు వేస్తున్నాయి ప్రధాన పార్టీలు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గెలుపుపై లెక్కలేసుకుంటున్నాయి పార్టీలు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య చాలా ప్రాంతాల్లో త్రిముఖ పోరు ఉంది. రైట్, ఇక కౌంటింగ్ సంబంధించిన డీటెయిల్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ. మాదిరి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ పైన ఉత్కంఠ కనిపిస్తుంది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అటు మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మిగతా 21 సంబంధించిన మున్సిపాలిటీలో 431 వార్డులు ఉన్నాయి. వార్డులో 1700 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి భవిష్యత్తు, 431 సంబంధించిన వార్డులకు సంబంధించిన భవిష్యత్తు, 21 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి భవిష్యత్తు సంబంధించిన రిజల్ట్ అంతా రేపు రాబోతుంది. సో వాటి కోసమే అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం పరిశీలిస్తే ఏ ప్రాంతాల్లో ఆయా పార్టీలు మున్సిపాలిటీని కైవసం చేసుకుంటారని కూడా ఉత్కంఠ కనిపిస్తుంది. అటు మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఏ పార్టీ జెండా రెపరెపలా ఆడబోతుందనే విషయం రేపు మధ్యాహ్నానికల్లా తేలితెల్లమయ్యే అవకాశం ఉంది. సో ఈ అన్నిటి అంశాల మీద అటు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కానీ అభ్యర్థులు కానీ ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు, బేరీజ్ వేసుకుంటున్నారు. సో ఆ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయనేది మాత్రం మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్స్ చాలా హోరాహోరీగా జరిగాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మహబూబ్నగర్లో 65%, ఓవరాల్గా 70 to 75% ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నమోదైంది. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి విషయాలను కనుక గమనిస్తే మహబూబ్నగర్లో మొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లలో ఏ పార్టీకి ఎన్ని వస్తాయనే అంచనాలు మాత్రం ఎవరికి వారు బేరీజులు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. మొదటిసారి ఈ ప్రాంతంలో కార్పొరేషన్లో కాంగ్రెస్ పీఠం గులాబీ కాంగ్రెస్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్టేషన్ చేసుకుంటుంది. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో అంచనాల్లో ఉన్నారు. సో బీజేపీ ఏ మేరకు ప్రభావం ఉంటుంది, ఇండిపెండెంట్లు ఎంత మేరకు ప్రభావం చూపిస్తారనేది మాత్రం చాలా కీలకంగా మారింది. ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ అనేది కూడా చాలా కీలకం. ఎందుకంటే ఆ సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీని దెబ్బకొడుతుంది, లేకపోతే ఎవరిని విజయ తీరాలకు తెరుస్తున్నది మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. మహబూబ్నగర్తో పాటు భూత్పూర్ సంబంధించినటువంటి రిజల్ట్స్, అట్లాగే దేవరకథకు సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా మనకు పాలమూరు యూనివర్సిటీలో కౌంటింగ్ జరగబోతుంది. ఆ కౌంటింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనము ఇక్కడ పాలమూరు యూనివర్సిటీ వేదికగా కౌంటింగ్ రిజల్ట్స్ తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు పెద్ద స్థాయిలో ఉంది. మొత్తానికి సంబంధించినటువంటి బాక్సులు అన్నిటి కూడా ఇక్కడనే ఏర్పాటు చేశారు. పక్కనే కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి టేబుల్ దగ్గర కూడా ఒక 2 సూపర్వైజర్స్ ఉంటారు. వారితో పాటు 2 అసిస్టెంట్ ఉంటారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైపోతుంది. మొదలైన వెంటనే రిజల్ట్స్ని ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తారు. మహబూబ్నగర్ 60 డివిజన్లు ఉంటే మొదటగా 30 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. పోలింగ్ స్టేషన్ల వారీగా ఏదైతే టేబుల్ వైజ్గా అలాట్ చేశారో ఆయా వార్డులకు సంబంధించినటువంటి ఆ డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదలైపోతుంది. ఎప్పటికప్పుడు రిజల్ట్స్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఆ 30 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత మిగతా 30 డివిజన్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సేమ్ యాజ్ యూజువల్గా అదే మాదిరిగానే మిగతా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ సేమ్ టైంలో మొదలైపోతుంది. చిన్న మున్సిపాలిటీలు 10 వార్డులు అట్లాగే 16 వార్డులు ఉన్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ మాత్రం ఫాస్ట్గా వచ్చేస్తుంది. మహబూబ్నగర్ రిజల్ట్ మాత్రం కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 196,000 ఓటర్లు ఉంటే 65% పోలింగ్ అయింది. సుమారుగా 1,50,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాబట్టి ఆ రిజల్ట్స్ అన్నీ కూడా ఫస్ట్ బాక్స్
బాక్సులను ఓపెన్ చేయడం, పోలింగ్ స్టేషన్ వారీగా ఓపెన్ చేసిన తర్వాత వాటన్నిటిని అభ్యర్థుల వారీగా సపరేట్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ఏవైతే ఓట్లు ఉన్నాయో అవన్నింటిని కూడా సపరేట్ చేసి 25 మాదిరిగా బెండలు కట్టి మళ్ళీ కౌంట్ చేయడం అనేది ఒక లెంతీ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి సుమారుగా ప్రతి డివిజన్లో 3,000కు పైగా ఓటర్లు ఉన్నారు. సో ఆ ఓటర్లకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కౌంట్ చేయాలంటే మహబూబ్నగర్ సంబంధించినటువంటి కార్పొరేషన్ రిజల్ట్ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మిగతా 21కి సంబంధించిన మున్సిపాలిటీ రిజల్ట్ మాత్రం చాలా వేగంగా వచ్చే అవకాశం ఉంది. ఇక మిగతా మున్సిపాలిటీ విషయానికి మాత్రం పరిశీలిస్తే ఇక చిన్న చిన్న మున్సిపాలిటీలు, కొత్తగా ఏర్పడేటువంటి మున్సిపాలిటీలు ఉన్నాయి, దేవరకద్ర లాంటి మున్సిపాలిటీలు, అట్లాగే నారాయణపేట జిల్లాలో మద్దూరు లాంటి మున్సిపాలిటీలు. అక్కడ కూడా తొలి పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారు అనేది మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. అటు కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ నెలకొన్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. గద్వాల్లో కానీ, వనపర్తిలో కానీ, చాలా నారాయణపేట అట్లాంటి ఏరియాలో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీలు తీసుకొని ప్రచారం నిర్వహించిన తర్వాత మున్సిపల్స్లో అంటే అర్బన్ హోటల్స్ ఇచ్చేటువంటి తీర్పులో ఎట్లాంటి రిజల్ట్ ఉంటుందనేది మనం చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి పార్టీలు తమకు అనుకూలంగా వస్తాయని చెప్పి భావిస్తున్నారు. వాళ్ళు వేస్తున్నటువంటి లెక్కల్లో కూడా అవే విషయాల్ని వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. కానీ రేపు రిజల్ట్స్, సైలెంట్ ఓటింగ్ ఎవరిని దెబ్బకొడుతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. దీని మీద కొన్ని ప్రాంతాల్లో బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బెట్టింగ్స్ వేసుకుంటున్నారు. తాము ప్రపోజ్ చేసినటువంటి అభ్యర్థి గెలుస్తారని చెప్పి తమ పార్టీ ఈ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పి ఒక బెట్టింగ్స్ కూడా వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా రేపు కౌంటింగ్ మొదలు కాకముందే ఇవాళ నుంచే కొన్ని చోట్ల క్యాంపు రాజకీయాలు కూడా మొదలైపోయాయి. ఎందుకంటే ఇక మున్సిపల్ వార్డుల్లో గెలిచిన తర్వాత నెక్స్ట్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా ఒకే గ్రూప్లో మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మాత్రం చాలా కూలంకషంగా డీటెయిల్గా వాళ్ళు అబ్జర్వేషన్ అయితే పెట్టుకొని ఉన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులే కాదు, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్లో కూడా ఉత్కంఠ కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా క్యాంప్ కోసం సిద్ధమవుతున్నటువంటి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో నెక్ ఉన్నటువంటి ఏరియాలు అయితే ఇంకా క్యాంప్ కోసం సిద్ధమై ఉన్నారు. కొంతమంది ఇప్పటికే ప్లాన్ చేసుకొని ఉన్నారు. రేపు రిజల్ట్స్ కౌంటింగ్ సెంటర్ నుంచి నేరుగా క్యాంప్కు వెళ్ళడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకొని ఒక టోటల్గా ఎంటైర్ కౌంటింగ్ మీద అందరి కాన్సన్ట్రేషన్ అయితే ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఓటు స్టూడియో. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ కార్పొరేషన్ 7 మున్సిపాలిటీల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రేపు ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 8 గంటలకు అన్ని పార్టీల కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఒక్కో డివిజన్ వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం వార్డులు 238 ఉన్నాయి. ఇందులో నిజామాబాద్ కార్పొరేషన్కు సంబంధించిన 60 డివిజన్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 968 కాగా 1161 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం బ్యాలెట్ బాక్సులు 1078 ఏర్పాటు చేశారు అధికారులు. ఇక నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. చెప్పండి రజనీకాంత్, రేపటి కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మాధురి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఆయా స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఇప్పటికే పూర్తిస్థాయి భద్రతను ఏర్పాటు చేసినటువంటి యంత్రాంగం రేపటి కౌంటింగ్ అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక కార్పొరేషన్తో పాటు మనకు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో 7 మున్సిపాలిటీలు అట్లాగే కార్పొరేషన్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల బిల్డింగ్ ఏదైతే ఉందో ఇందులో మాత్రం నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు చేసినారు. ఇప్పటి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 238 వార్డులు ఉన్నాయి. దాదాపు 1161 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇంకా 1078 బ్యాలెట్ బాక్సులు ఇవన్నీ కూడా నిన్న పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచబడ్డాయి. అటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 61.90% పోలింగ్ నమోదైంది. ఇటు కామారెడ్డికి సంబంధించి 69.48% పోలింగ్ నమోదైంది. సో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీ ఉన్నాయి. అటు కామారెడ్డికి సంబంధించి కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్చుకుందకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు. మొత్తం ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 8 గంటలకు ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సుల్ని ఓపెన్ చేస్తారు. ఒక్కొక్క ఎన్ని వార్డులు ఉంటే అన్ని టేబుల్లను ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కొక్క టేబుల్కు సంబంధించి 25 ఓట్ స్లిప్లను ఏవైతే బ్యాలెట్ పేపర్స్ ఉంటాయో వాటిని 25కి చొప్పున ఒక బండల్ కడతారు. అట్లా 40 బండల్స్ని ఒక్కసారి లెక్కిస్తారు. అంటే 1000 ఓట్లు ప్రతి రౌండ్లో 1000 ఓట్లు లెక్కిస్తారు. ఒక 5000 ఓట్లు ఉన్నటువంటి డివిజన్ ఉంటే 5 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇట్లా ఎన్ని వార్డులు ఉంటే అన్ని టేబుల్లు, ఎన్ని ఓట్లు ఉంటే అన్ని వేలకు చొప్పున 1000కి ఒక
రౌండ్ చొప్పున కౌంటింగ్ ప్రక్రియను మొదలు పెడతారు. ఇదంతా కూడా 8 గంటల సమయంలో ప్రారంభం అవుతుంది. ఇక కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. గత మున్సిపల్ ఎన్నికల్లో 63% పోలింగ్ నమోదైతే ఈసారి 59% నమోదైంది. సో ఇట్లా తక్కువ శాతం ఏదైతే పోలింగ్ నమోదైందో ఇది ఎవరికి అనుకూలంగా కానుంది, ఎవరికి ప్రతికూలం కానుంది అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ పైన అయితే అందరికీ దృష్టి ఉంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు కౌంటింగ్ సంబంధించి రేపు ఎట్లా ఉండబోతున్నాయి, వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని సరళిని అంచనా వేసేటువంటి ఒక ప్రయత్నాన్ని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్కు సంబంధించి బీజేపీతో పాటు కాంగ్రెస్ మధ్య గట్టి ఫైట్ నడిచింది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీకి సంబంధించి గత మున్సిపల్ ఎన్నికల్లో, గత కార్పొరేషన్ ఎన్నికల్లో 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి నిజామాబాద్ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాయి. సో ఈసారి కూడా బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మ్యాజిక్ ఫిగర్ 60 డివిజన్లకు గాను 31 అవసరం ఉంటుంది. 31 వస్తాయా రావా అనేటువంటి ఒక చర్చ సీరియస్గా నడుస్తుంది. ఎందుకంటే బీజేపీకి 5 ఎక్స్ అఫిషియో ఓట్స్ ఉన్నాయి ఈసారి. గతసారి ఒక ఎంపీ ఓటు మాత్రమే ఉంటుంది. కానీ ఈసారి ఎక్స్ అఫిషియో కింద 5 ఓట్లు ఉన్నాయి. 2 ఎమ్మెల్సీలు, 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. కాంగ్రెస్ పార్టీ కూడా 3 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 20 పైన సీట్లు వస్తే ఎంఐఎంతో కలవాలా లేకపోతే బీఆర్ఎస్తో కలవాలా, ఎవరు తమతో కలిసి వస్తారనేటువంటి ఒక అంచనా కూడా ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీలో ఒక సరళిని వారంతా కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితిని ఇస్తుంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా 1-2 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ పార్టీకి సంబంధించి ఎవరికైనా 1-2 సీట్లు తగ్గబడితే బీఆర్ఎస్ కూడా కీలకం కానుంది. ఇట్లా ఒక నిజామాబాద్ కార్పొరేషనే కాదు, అటు భీమ్గల్లోనూ 12 వార్డులు ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ ఉంది. 5 సీట్లు వస్తే 1-2 సీట్లు అవసరం పడతాయి. అప్పుడు బీజేపీ కానీ ఇండిపెండెంట్ కానీ గెలిస్తే అక్కడ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. బోధనలో హంగ్ ఏర్పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిస్తే వారు కూడా కీలకంగా ఉన్నారు. సో ఇట్లా ఆయా మున్సిపాలిటీలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరికి కూడా పూర్తి మెజార్టీ వచ్చేటువంటి పరిస్థితి లేని కారణంగా కొంత 1-2 సీట్లు గెలిచినటువంటి పార్టీలు చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా క్యాంపుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్కు సంబంధించి ఈసారి ఎట్లాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత పోటీలో ఉన్నటువంటి బరిలో ఉన్నటువంటి అభ్యర్థులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. వారందరినీ సమావేశం తర్వాత ఈ రాత్రికి క్యాంపుకు తరలించేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం అందుతుంది. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అభ్యర్థులు ఆయా మున్సిపాలిటీలో పోటీ చేసినటువంటి అభ్యర్థులను పిలిపించారు. అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బస్సుల్లో వారిని తరలించారు. అయితే ఎక్కడికి తీసుకెళ్లారనేటువంటి విషయం తెలియట్లేదు. భీమ్గల్ కావచ్చు, లేకపోతే నిజామాబాద్ కార్పొరేషన్ కావచ్చు, బోధన్ కావచ్చు, ఆర్మూర్లో కావచ్చు, కొంత బీఆర్ఎస్ పార్టీ అట్లాగే ఇండిపెండెంట్లు బీజేపీ కొంత కీలకంగా ఉన్నారు. ఇక నిజామాబాద్ కార్పొరేషన్లో అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించి అభ్యర్థుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటూ ఈ క్రమంలో బీజేపీ తమ అభ్యర్థులతో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం నుంచి కూడా సమావేశం కొనసాగుతుంది. సమావేశం తర్వాత ఈ రాత్రికి వారిని బయటకు తీసుకెళ్లేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే క్యాంపుకి ఎక్కడికి తీసుకెళ్తారనేటువంటి వివరాలు మాత్రం ఇంకా బయటకు రావట్లేదు. క్యాంపుకి వెళ్ళరా, వెళ్తే ఎక్కడికి వెళ్తారనేటువంటి సమాచారం లేదు. ఇక ఆర్మూర్లోనూ బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కొంత సీరియస్గా తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మ్యాజిక్ ఫిగర్ వస్తుందా రాదనేటువంటి ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇండిపెండెంట్లు బీఆర్ఎస్ కొంత కీలకం కానున్నారు. సో వారు కూడా అక్కడ క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఇటు భీమ్గల్కు సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నట్టు 1-2 సీట్లు ఎవరికన్నా ఒకరికి తక్కువ ఎక్కువ అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ అట్లాగే ఇండిపెండెంట్లు కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా క్యాంపుకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద ఈ 4 మున్సిపాలిటీలను కొంత క్లియర్ మ్యాండేటరీ కనిపిస్తుంది నిన్నటి పోలింగ్ ట్రెండ్స్ చూస్తే. సో నిజామాబాద్ జిల్లాలోనే దాదాపు ఎక్కడ కూడా ఎవరికి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం కనిపించలేదు. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు మిగతా 3 ఆర్మూర్, బోధన్, భీమ్గల్ ఈ 3 మున్సిపాలిటీలను ఎవరికి క్లియర్ మెజార్టీ వచ్చే సిచ్యువేషన్ నిన్నటి పోలింగ్ సరళిని బట్టి కొంత అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికైనా 1-2 సీట్లు ఎక్కువ అవే అవకాశాలు ఉంటే ఎవరిని తమ వైపు తిప్పుకోవాలనేటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉన్నవారిని కాపాడుకునేటువంటి క్రమంలో ప్రస్తుతం క్యాంపు రాజకీయాలకైతే తెరలేపారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బస్సుల్లో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి వారు పోటీ చేసినటువంటి అభ్యర్థుల్ని బయటకు పంపించారు. అట్లాగే బీజేపీ కూడా ఈ రాత్రికి తీసుకెళ్లేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అభ్యర్థులందరితో సమావేశం అయితే నడుస్తుంది. సో అయితే ఓన్లీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి
అభ్యర్థులను బయటకు తీసుకుపోతారా, లేకపోతే ఆర్మూర్, భీమ్గల్ అట్లాగే బోధన్లో కూడా కీలకంగా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా 2-3 సీట్లు వస్తే బీజేపీ అక్కడ కూడా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో అందరు అభ్యర్థులు అన్ని మున్సిపాలిటీకి సంబంధించిన అభ్యర్థులను తరలిస్తారనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. సో ఏది ఏమైనా క్యాంపు రాజకీయాలకు ఎన్నికలకు ముందు వరకు కూడా ఇట్లాంటి చర్చ జరగలేదు. కానీ నిన్నటి పోలింగ్ సర్వేల తర్వాత పోలింగ్ శాతం తక్కువ నమోదవడం, ఎక్కడ కూడా క్లియర్ మ్యాండేటరీ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ లేనటువంటి నేపథ్యంలో తమకు వచ్చేటువంటి 2-3 సీట్లను ఆ అభ్యర్థుల్ని కాపాడుకోవాలా, గెలిచినటువంటి వారందరినీ కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నంలో బీజేపీ, బీఆర్ఎస్ అయితే బోధన్, ఆర్మూర్, భీమ్గల్కి సంబంధించి వారిని క్యాంపులకు తరలిస్తున్నాయి. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ పైన టార్గెట్ చేసింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడిచింది కాబట్టి బీజేపీ తమ అభ్యర్థుల్ని క్యాంపుకు తరలించేందుకైతే ఏర్పాట్లు చేసింది. సో రేపు ఉదయం వరకు ఒక రాత్రి వెయిట్ చేస్తే రేపు ఉదయం మనకు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం కల్లా క్లియర్ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కాకపోతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు ఉంటే, కామారెడ్డిలో 4 మున్సిపాలిటీ ఉన్నాయి. అక్కడ కొంత క్లియర్ మ్యాండేటరీ కనిపిస్తుంది. కానీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక కార్పొరేషన్ 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఎక్కడ కూడా పలానా పార్టీ గెలిచే అవకాశాలని స్పష్టంగా అనేటువంటి మెసేజ్ ఎక్కడ కనిపించట్లేదు. కొంత బీజేపీకి నిజామాబాద్ కార్పొరేషన్లో అడ్వాంటేజ్ కనిపిస్తుంది. సో మిగతా చోట్ల కాంగ్రెస్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. కానీ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవుతారా లేదా, రీచ్ కాకపోతే ఎట్లా అనేటువంటి చర్చలు అయితే నడుస్తున్నాయి. ఎవరికి మేయర్ పీఠం తగ్గుతుంది, ఎవరికి మిగతా మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం తగ్గుతుంది అనేటువంటి ఒక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో సో ప్రస్తుతం క్యాంపు రాజకీయాలు అయితే చాలా కీలకంగా ఉన్నాయి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఒక 2-3 రౌండ్ల తర్వాత కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో నిజామాబాద్ మేయర్ పీఠం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి నేపథ్యంలో అందరి ఫోకస్ కూడా నిజామాబాద్ మేయర్ పీఠం పైన ఉంది. రేపటి కౌంటింగ్ పైన అందరి దృష్టి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మాధురి. మంచిర్యాలలో రేపటి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంచిర్యాల కార్పొరేషన్తో పాటు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి, లక్షేటిపేట మున్సిపాలిటీలకు చెందిన ఓట్లను లెక్కించనున్నారు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంతని మున్సిపాలిటీల ఓట్లను లెక్కించనున్నారు. పెద్దపల్లిలో మొత్తం 123 వార్డులకు గాను 123 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మంచిర్యాలలో 149 వార్డులకు గాను 116 టేబుల్స్ ఏర్పాటు చేశారు. రెటిక మంచిర్యాల జిల్లాలో కౌంటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. చెప్పండి సాగర్, రేపు త్రిముఖ పోటీ ఎలా ఉండబోతుంది? మాధురి, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఆసక్తికరంగా రేపుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మొత్తం ప్రచారము, అదేవిధంగా పోలింగ్ అంతా ఒక ఎత్తు. ఇప్పుడు అభ్యర్థుల భవితవ్యం కూడా రేపు తేలనుంది. కొన్ని గంటల సమయమే మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉత్కంఠగా ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఓట్ల లెక్కింపు అని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒకసారి మనము మంచిర్యాల చూసుకుంటే మంచిర్యాల జిల్లాలో మొత్తం దాదాపు మంచిర్యాలతో పాటు అదేవిధంగా మంచిర్యాల మొట్టమొదటిసారిగా కార్పొరేషన్గా ఏర్పడింది. అదేవిధంగా చెన్నూరు, బెల్లంపల్లి, లక్షటిపేట ఈ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. పోలింగ్ మొత్తం కూడా రేపు ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. పెద్దపల్లి జిల్లాలో 123 వార్డు స్థానాలకు 123 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో 149 వార్డులకు 116 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ముందుగా ఓట్ల లెక్కింపు అనేది ఏదైతే బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూముల్లో ఉన్నాయో ఆ స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసుకొచ్చి ఎక్కడైతే ఓట్లు లెక్కింపు చేస్తారో అక్కడికి తీసుకువస్తారు. ముందుగా అక్కడ తీసుకొచ్చిన తర్వాత ముందుగా బ్యాలెట్ పేపర్లు లెక్కిస్తారు. ముందుగా దాని తర్వాత 25 చొప్పున ఓట్లను ఒక్కొక్క బెండల్గా కట్టి అట్లా బెండల్ కడతారు. తర్వాత బ్యాలెట్ బాక్సులో ఉన్నటువంటి మొత్తం ఓట్లను తీసి లెక్కిస్తారు. ఇక లెక్కించి ముందుగా అయితే మొత్తంగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత ఇక ఇదంతా ప్రాసెస్ కూడా ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. 8 గంటల నుంచి ఇదంతా బెండల్స్ కట్టేసరికి 9 నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో అందరు కూడా ఉత్కంఠన అయితే ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం, పార్టీల భవితవ్యం కూడా తేలనుంది. ఈ నేపథ్యంలో ఒకసారి మనము ఈ పెద్దపల్లి జిల్లాలో చూసుకుంటే రామగుండం కార్పొరేషన్లో 60 డివిజన్స్ ఉండగా ఒక డివిజన్ ఏకగ్రీవం కావడంతో మిగతా 59 డివిజన్లలో పోలింగ్ జరిగింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన గోదావరి కానీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ సెంటర్ను అయితే ఏర్పాటు చేశారు. ఇక పెద్దపల్లి పెద్ద కల్వల దగ్గర మదర్ తెరీసా ఇంజనీరింగ్ కాలేజ్లో ఏర్పాటు చేశారు. మంతని బాయ్స్ గౌడ్ కాలేజ్లో ఏర్పాటు చేశారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీకి వచ్చేసరికి గౌడ్ జూనియర్ కాలేజ్లో ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. ఒక్కో టేబుల్కు ఒక అధికారితో పాటు 2 అసిస్టెంట్లు
కూడా ఉంటారు. ఒక్కొక్క ఓటుకు సంబంధించి ఇప్పుడైతే మొత్తము కార్పొరేషన్కి సంబంధించి 1000 ఓట్లకు ఒక రౌండ్గా ఓట్లను అయితే లెక్కిస్తారు. ఎందుకంటే 1000-1200 ఉన్నా కూడా ఒకటే రౌండ్లో కంప్లీట్ చేస్తారు. ముఖ్యంగా కార్పొరేషన్కి సంబంధించిన కార్పొరేషన్లు ఉన్నాయి, పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం ఉంటుంది కాబట్టి ఒక రౌండ్కి 1000 లోపు ఉంటే ఒక రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. 1000కి మీద ఓట్లు ఉంటే దాదాపు 2 రౌండ్లలో ఇట్లా పూర్తి చేస్తారు. మొత్తంగా తక్కువ ఓట్లున్నాయి. ఒకసారి చూస్తే 24వ డివిజన్కి సంబంధించిన 1214 ఓట్లు పోల్ కాగా 44వ డివిజన్కి సంబంధించిన 2800 ఓట్లు హైయెస్ట్గా పోల్ అయ్యాయి. ఇట్లా ఒక్కొక్క రౌండ్కి సంబంధించిన ఓట్లు తక్కువగా ఉంటే ఒకటే రౌండ్లో కంప్లీట్ అవుతుంది. ఇంకొక ఓట్లు పెద్ద ఎత్తున పోల్ అయితే ఎక్కువగా లెక్కించాల్సి ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా మున్సిపాలిటీలకు సంబంధించిన చిన్న మున్సిపాలిటీలు మంతని కావచ్చు, అదేవిధంగా చెన్నూరు, కేతనపల్లి ఇట్లాంటి చిన్న మున్సిపాలిటీలు ప్రాసెస్ కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళ గెలుపోవడంలో కూడా తొందరగా తెలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇట్లా ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మందికి పైగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పేసి రామగుండం సిపి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తం కూడా ఒకసారి మనము ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే మొత్తము అభ్యర్థులను ఇటు బీఆర్ఎస్ రామగుండం బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా చెన్నూరు బీఆర్ఎస్కు క్యాంపు రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. క్యాంపు రాజకీయాల్లో మేమే అత్యధికంగా గెలిచే సీట్లు ఉన్నాయని చెప్పేసి క్యాంపు రాజకీయాలు కూడా ప్రారంభమయ్యాయి. కొంతమంది బీఆర్ఎస్ లీడర్లను ఇటు మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్, కరీంనగర్కి ఫామ్ హౌస్ కావచ్చు, ప్రత్యేకించి హోటల్స్కి అయితే తీసుకువెళ్ళి క్యాంపు రాజకీయాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇట్లా ఓవరాల్గా రేపు జరగబోయే కౌంటింగ్కి అయితే ఉత్కంఠ రేగుతుంది. ఎవరైతే క్యాంపు రాజకీయాలకు వెళ్ళిన వారు అయితే ఉంటారో వారంతా కూడా రేపు ఇక్కడికి ఓట్ల లెక్కింపు దగ్గరికి రావాల్సి ఉంటుంది. వాళ్ళ ఏజెంట్ల ఏదైతే పాస్ ఉంటుందో అక్కడ ముందుగా ఎవరైతే కౌంటింగ్కి సంబంధించిన ఏజెంట్ ఉన్నారో వాళ్ళందరికీ పాసులు ఇచ్చారో ఆ పాసుల ఆధారంగానే లోపలికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ముఖ్యంగా ఈ అంతా కౌంటింగ్ ప్రక్రియ కూడా మొత్తం సీసీ కెమెరాల నిఘాలో మొత్తం కూడా కొనసాగుతుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేశామని చెప్పేసి ఇటు ఎన్నికల అధికారులు అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు యూ స్టూడియో. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు ముందే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. తమ అభ్యర్థులను ప్రత్యర్థి పార్టీలకు చిక్కకుండా క్యాంపులకు తరలిస్తున్నాయి పార్టీలు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లాయి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. ఇప్పటికే ఆదిలాబాద్, నిర్మల్ మున్సిపాలిటీలలో బీజేపీ అభ్యర్థులను మహారాష్ట్రకు తరలించారు కమలం నాయకులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాంపు రాజకీయాలపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. జిల్లాలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ప్రధానంగా ఎవరైతే పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారో ఆ విజయం సాధించే అభ్యర్థులను ముందుగానే రాజకీయ పార్టీలు అత్యంత వ్యూహంతో ముందుగా క్యాంపులకు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులు ఎవరైతే మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను క్యాంపుకు తరలించడం జరిగింది. అదేవిధంగా ఖానాపూర్, అదేవిధంగా నిర్మల్ ఏవైతే మున్సిపాలిటీలకు సంబంధించిన బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా ఏదైతే ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన అభ్యర్థులను క్యాంపుకు తరలిస్తున్నారు. క్యాంపుకు వెళ్ళడానికి అభ్యర్థులందరూ కూడా ఏదైతే సిద్ధమై వాహనాల్లో వెళ్తున్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఒక ఊపును కొనసాగిస్తుంది. ముఖ్యంగా అత్యంత వేగంగా ఏదైతే రేపటి ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది, అదేవిధంగా ఫలితాలు కూడా వెల్లడవుతాయి. ఈ సందర్భంగా ఎవరైనా అభ్యర్థులు ఎవరైతే గెలుపొందే అభ్యర్థులందరూ కూడా తమ పార్టీ వైపు ఉండే విధంగా అభ్యర్థులందరూ కూడా ఏదైతే విజయం ఖాయమైన నేపథ్యంలో తాము ఒక వ్యూహాన్ని అమలు చేస్తున్నాం, ఖచ్చితంగా ఏదైతే మున్సిపల్ చైర్మన్ పీఠాలు దక్కించుకోవడానికి ఈ విధంగా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు ఎవరైతే పోటీ చేశారో వారందరూ కూడా క్యాంపులకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే ఎందుకు క్యాంపుకు తరలిస్తున్నారన్న అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే శంకర్ అన్న ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఎందుకు క్యాంపుకు తరలిస్తున్నారు? ఆదిలాబాద్ మున్సిపాలిటీపై
భారతీయ జనతా పార్టీ బాగా ఈసారి ఎగరబోతోంది. రేపు రాజకీయాలలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాం, ప్రజలు స్వేచ్ఛగా ఓట్లేసి పార్టీల అభ్యర్థులను గెలిపించినప్పటికీ అనేక రకమైనటువంటి అక్రమాలు చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో కొంత జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యగా క్యాంప్ ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేసినాం. మా ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్ ప్రజలు పూర్తి మెజార్టీ మాకు ఇస్తారు. ఆదిలాబాద్పై కాషాయ జెండా 16వ తారీఖు నాడు ఎగరబోతుంది. ముఖ్యంగా 49 వార్డులలో బీజేపీ ఎన్ని విజయం సాధిస్తుంది? 30 స్థానాలకు పైన భారతీయ జనతా పార్టీ రేపు ఆదిలాబాద్లో గెలవబోతా ఉంది. ఇది శంకరన్న చెప్తున్నమాట. ముఖ్యంగా ఖచ్చితంగా ఆదిలాబాద్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి బీజేపీకి అవసరమైన మార్క్ మెజారిటీ వస్తుంది. అందులో భాగంగానే క్యాంపుకు తరలిస్తున్నా. ముఖ్యంగా కొంతమంది మహిళలు కూడా క్యాంపులోకి వెళ్తున్నారు. క్యాంపుకు వెళ్ళి ఏవైతే వారు కూడా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. మహిళా అభ్యర్థులతో పాటు వారి భర్తలు కూడా క్యాంపులకు వెళ్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో పాటు కూడా ఏవైతే క్యాంపు రాజకీయాలకి వెళ్తున్న ఏవైతే దృశ్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన 49 మంది అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులు, అందులో 50% మహిళా అభ్యర్థులు, వారందరూ కూడా పిల్లలు కుటుంబ సభ్యులందరితో కూడా క్యాంపుకు వెళ్తున్నారు. ముఖ్యంగా నాగ్పూర్కు వెళ్తున్నామని చెప్తున్నారు, కానీ ఎక్కడికి వెళ్తున్నారనే అంశాన్ని వారు బయట చెప్పలేకపోతున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం ఎవరైతే బీజేపీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఏవైతే సామాగ్రి తీసుకొని అదేవిధంగా వారు ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ కొంతమంది అభ్యర్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఎక్కడికి వెళ్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది క్యాంపుకి వెళ్ళడం? సంతోషంగా ఉంది. ఎట్లా విజయంపై హోప్ ఉందా? ఎట్లా అనిపిస్తుంది? విజయంపై కంప్లీట్ హోప్ ఉన్నది. 30 సీట్లు ఆదిలాబాద్కు మున్సిపాలిటీకి వస్తున్నాయి. భారత మాత జెండాని మేము మున్సిపాలిటీ భవనం మీద పెట్టాలనుకుంటున్నాము. అదే దాంట్లో మేము అందరం కలిసికట్టుగా ఉన్నాము. ఇది ఈ అన్న చెప్తున్నమాట. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఏదైతే కార్యాలయం ఉందో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడమే కాకుండా చైర్మన్ అభ్యర్థాన్ని దక్కించుకొని తాము ఏదైతే కాషాయ జెండా ఎగరవేస్తాం, బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్తున్నారు. మేడం ఉన్నారు, ఎక్కడి నుంచి పోటీ చేశారు, ఎట్లా ధీమా ఉంది? 34 వార్డ్. ఇట్లా విజయంపై హోప్ ఉందా మేడం? ఎట్లా అనిపిస్తుంది? బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఎగ్జైట్మెంట్గా ఉంది, నర్వస్గా కూడా ఉంది, రెండు రకాలుగా ఉన్నాయి. కానీ మాత్రం నర్వస్ అని చెప్తున్నారు. ఎందుకు నర్వస్? అంటే మనం ఓటింగ్ కౌంట్ చేసే టైంలో మనం ఇక్కడ ఉండట్లేదు కదా, సో మరి ఎట్లా జరుగుతుందో అని చెప్పేసి మనకు అది విషయం తెలియదు కదా, సో ఆ విషయంలో కొంచెం నర్వస్గా ఉంది అంతే. మిగిలినంతా పాజిటివ్గానే ఉంది. విజయంపై ధీమా ఉంది 100%. ఇది ఇక్కడ ఉన్న మహిళా అభ్యర్థులు అందరూ కూడా ఖచ్చితంగా విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అదేవిధంగా కుటుంబ సభ్యులతో అందరూ కలిసి వెళ్తున్నారు. 3 రోజుల పాటు ఏదైతే రేపు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో 16వ తారీఖు రోజు చైర్మన్కి సంబంధించిన ఎన్నిక జరుగుతుంది. ఆ చైర్మన్కు సంబంధించిన ఎన్నిక జరిగే రోజు వీరందరూ కూడా ఆదిలాబాద్ తిరిగి వస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని బీజేపీ ధీమాను వ్యక్తం చేస్తున్నది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. మెదక్ జిల్లాలో రేపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాలను నిర్ణయించి భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. ఓట్లకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయినాయి. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ అయితే జరిగిందో మున్సిపాలిటీ ఏరియాల్లోనే ఈ అయితే కౌంటింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నాము. సంగారెడ్డి జిల్లాలోని తారా డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి అయితే కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. ఈ కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఏజెంట్లుగా అయితే ఈ సిబ్బంది ఇప్పటికే కౌంటింగ్ సెంటర్ల వద్దకు చేరుకున్నారు. ప్రత్యేకించి ఇటు మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటికే ఎన్నిక సజావుగా పూర్తయింది. ఎన్నిక పూర్తయిన తర్వాత ఇప్పుడు అయితే కౌంటింగ్ కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అయితే ఈ ఎక్కడైతే ఎన్నికలు జరిగినాయో ఆ ఏరియాలోనే
ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేసిండ్రు. ఆ స్ట్రాంగ్ రూమ్ల సమీపంలోనే ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి మున్సిపాలిటీలో కావచ్చు, ఇటు అయితే సదాశివపేట మున్సిపాలిటీలో కావచ్చు, ఇక్కడ ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీలో కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలీసు సిబ్బంది కూడా ఇక్కడ ఆ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏజెంట్ల సమక్షంలో వాటినన్నింటిని కూడా ఏదైతే సీల్ చేశారు. ప్రస్తుతం మొత్తం కౌంటింగ్ సంబంధించినటువంటి అయితే ప్రక్రియ అయితే ముందస్తుగా దానికి సంబంధించినటువంటి శిక్షణ కూడా పూర్తయింది. ఇటు సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ 3 జిల్లాల్లో కూడా ఈ దానికి సంబంధించినటువంటి అధికారులు అయితే ఈ కౌంటింగ్ కేంద్రాలను నిర్ణయించడంతో పాటు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేకించి ఇటు అయితే మున్సిపాలిటీ ఓటర్ల సంఖ్య ఆధారంగా కౌంటింగ్ టేబుల్లను ఏర్పాటు చేసిండ్రు. సో సంగారెడ్డి జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలు కలిసి 93 మంది రిటర్నింగ్ అధికారులు, 256 వార్డులు, 541 పోలింగ్ స్టేషన్లు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య అయితే ఆ ఓటర్ల లెక్కింపు కోసం మొత్తం 350 కౌంటింగ్ టేబుల్లను ఏర్పాటు చేసిండ్రు. సో స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఇప్పుడే గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను కూడా క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. సో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకించి ఇటు ఏ ప్రాంతంలో అప్పుడు ఆందోళన తీసుకున్నట్టయితే ఆందోళన పాలిటెక్నిక్ గర్ల్స్ కాలేజ్లో అయితే ఈ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిండ్రు. గడ్డపోతారం మున్సిపాలిటీకి సంబంధించి జిల్లా పరిషత్ హై స్కూల్ చెట్లపోతారంలో, గుమ్మడిదలకు సంబంధించింది జిల్లా పరిషత్ హై స్కూల్ గుమ్మడిదలలో, ఇంద్రేశం సంబంధించింది తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో ఏర్పాటు చేశారు. ఇస్నాపూర్ది జిల్లా పరిషత్ హై స్కూల్ ఇస్నాపూర్లో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. డైనింగ్ హాల్లో కౌంటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ స్ట్రాంగ్ రూమ్ అయితే జిన్నారం మున్సిపాలిటీ కూడా స్ట్రాంగ్ రూమ్ అక్కడే అయితే కౌంటింగ్ జెడ్పిహెచ్ఎస్ జిన్నారంలో ఏర్పాటు చేశారు. సో కోహిర్ది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బహేర్వాడి కోహిర్లో ఏర్పాటు చేశారు. నారాయణఖేడ్కి సంబంధించింది గవర్నమెంట్ మోడల్ డిగ్రీ కాలేజ్ జుక్కల్లో, సదాశివపేటదేమో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిఎస్ఆర్ నగర్ సదాశివపేటలో ఏర్పాటు చేశారు. సో ఇటు సిద్దిపేట జిల్లాకు సంబంధించింది అయితే ఇటు సోషల్ వెల్ఫేర్ స్కూల్ చేర్యాలలో, దుబ్బాకు సంబంధించింది లచ్చపేట మోడల్ స్కూల్లో, గజ్వెల్ది గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ ప్రజ్ఞాపూర్లో, ఉస్నాబాదీ మోడల్ స్కూల్ ఉస్నాబాద్లో, మెదక్ వెస్లీ జూనియర్ కాలేజ్ అయితే ఏర్పాటు చేసిండ్రు. నర్సాపూర్లో బీవీఆర్టీ నర్సాపూర్లో కౌంటింగ్ సెంటర్ని ఏర్పాటు చేసిండ్రు. రామాయంపేటలో ఎంపీడీఓ ఆఫీస్లో, తూప్రాన్లో నోబుల్ ఫార్మా కాలేజ్లో, ఇట్లా ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌంటింగ్ హాల్లను ఏర్పాటు చేసిండ్రు. సో ఓటర్ల ఆధారంగా కౌంటింగ్ టేబుల్ను కూడా ఏర్పాటు చేసిండ్రు. సో రేపు 8 గంటల కల్లా కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు చెప్తున్నారు. ఓటర్లకు ఒక అయితే సంఖ్య 1000 ఓటర్లకు ఆధారంగా ఒక కౌంటింగ్ టేబుల్ని ఏర్పాటు చేసిండ్రు. సో లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత కూడా ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. సో రేపు ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం కల్లా దాదాపు అయితే ఎన్నికకు సంబంధించిన అయితే కౌంటింగ్ సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పటికే మొత్తం ఓటింగ్ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ పూర్తయింది. అయితే తర్వాత ఇప్పుడు కౌంటింగ్ సంబంధించినట్టు కూడా రేపు ఉదయం ప్రారంభం కానుంది. సో మొత్తంగా ఇటు ఈ ఎన్నికల్లో ప్రత్యేకించి ఇటు రాజకీయంగా కూడా ప్రతి పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రత్యేకించి ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కూడా ప్రారంభమైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని కౌంటింగ్ సెంటర్ల వద్ద అయితే కౌంటింగ్ సిబ్బంది చేరుకున్నారు. అక్కడ అయితే రేపటి కౌంటింగ్ కోసం దాదాపు ఏర్పాట్లు పూర్తయినాయి. రేపు మధ్యాహ్నం కల్లా మున్సిపల్ ఎన్నికల్లో అయితే అభ్యర్థుల భవితవ్యం తేలే అవకాశం ఉంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్నిస్, సంగారెడ్డి నుండి. రాష్ట్రంలో రేపు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్లను లెక్కించనున్నారు ఎన్నికల సిబ్బంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు ఉన్న కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు రేపటి కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓట్లు లెక్కించనున్నారు ఎన్నికల సిబ్బంది. రేపు ఉదయం 8 గంటలకు అన్ని సెంటర్లలో ఒకేసారి కౌంటింగ్ మొదలు కానుంది. మొదట అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు ఉన్న సీళ్లను తొలగిస్తారు. తర్వాత టేబుళ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. మొదట పోస్టల్ ఓట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత డివిజన్ల వారీగా ఓట్లను కౌంటింగ్ చేయనున్నారు. తొలి 2-3 గంటల్లోనే పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నల్గొండ కార్పొరేషన్ కు సంబంధించి ఆర్జాల బావి గోదాంలో ఓట్లు లెక్కించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్. కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఇక చెండూర్, చిట్యాల, దేవరకొండ మున్సిపాలిటీ కౌంటింగ్
ఎస్ఆర్టీ ఎస్టీ ఇంజనీరింగ్ కాలేజ్లో మిర్యాలగూడ, నందికొండ, హాలియా మున్సిపాలిటీ ఓట్లను మిర్యాలగూడ అవంతిపురం వ్యవసాయ మార్కెట్లో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు అధికారులు. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి. రేపు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ కాకుండా పీస్ఫుల్గా చేసే విధంగా కూడా ప్లాన్ వేస్తున్నాం. ర్యాలీస్కి సంబంధించి రేపు ఎటువంటి ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి రేపు విక్టరీ ర్యాలీస్ లాంటివి కూడా ఏం పర్మిషన్ లేవు. నో డీజే ఆల్సో విల్ బి అలౌడ్. మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను స్పీడప్ చేశారు అధికారులు. పాలమూరు యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను పరిశీలించారు ఎస్పీ జానకి. కౌంటింగ్ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఇందులో మహబూబ్ నగర్ కార్పొరేషన్, బూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల ఓట్లను కౌంటింగ్ జరగనుంది. నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. కౌంటింగ్ కోసం 60 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్ లో 1000 ఓట్లను లెక్కించనున్నారు. 25 ఓట్ల చొప్పున 40 బండిల్స్ కట్టి ఓట్లు లెక్కిస్తారు. అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్. జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. జగిత్యాల, రాయకల్, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఒకే దగ్గర నిర్వహిస్తామని తెలిపారు కలెక్టర్. ఉదయం 6 గంటలకు సిబ్బంది, ఏజెంట్లకు కౌంటింగ్ టేబుల్స్ కేటాయిస్తామన్నారు. భారీ భద్రత మధ్య ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తామని తెలిపారు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. సో ఇక్కడ మనకి ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ లో స్ట్రాంగ్ రూమ్స్ లో అన్ని ఫోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ అండ్ ఫోల్డ్ మెటీరియల్ అన్ని కూడా ఇక్కడ మనం స్టోర్ చేసుకోవడం జరిగింది. రేపు మనకి కౌంటింగ్ అనేది మనం మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేస్తాం. సో మార్నింగ్ 6 o'clockకి మేము కౌంటింగ్ ఏజెంట్స్ కానీ లేకపోతే కౌంటింగ్ సూపర్వైజర్స్ కానీ అందరం కూడా ఇక్కడికి వచ్చి మేము కౌంటింగ్ టేబుల్స్ అలొకేట్ చేస్తాం లాటరీ డ్రా ద్వారా. వీఆర్ ఎక్స్పెక్టింగ్ బై ఈవినింగ్ 3-3:30 కల్లా మనకి కౌంటింగ్ మొత్తం క్లోజ్ అవుతుంది. ఇంట్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మున్సిపాలిటీల కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ యాదవ్ తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూర్ మున్సిపాలిటీలోని 102 వార్డుల కౌంటింగ్ ను స్థానిక దివ్యబాల స్కూల్లో ఏర్పాట్లు చేశారు. భువనగిరి మున్సిపాలిటీకి 9 టేబుళ్లు, మిగతా 5 మున్సిపాలిటీలకు 4 టేబుళ్లతో కౌంటింగ్ చేస్తామన్నారు అధికారులు. నల్లగొండ, భువనగిరి రహదారిపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. గెలిచిన అభ్యర్థులు సంబరాలు, టపాసులు కాల్చేందుకు అనుమతి లేదన్నారు ఎస్పీ యాదవ్. Police including AR and civil around 200 members at the place of counting. Then apart from that, in the municipality area, there will be like local level patrolling and pickets. They'll continue. The celebrations are not permitted. Because model code of conduct is still in force, so celebration of any kind, busting of cracker or taking out rallies, it's not permitted. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఓట్లు లెక్కించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు మధ్య రేపు ఓట్లను లెక్కించనున్నారు ఎన్నికల అధికారులు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. బాన్సువాడ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ సెంటర్ను సబ్ కలెక్టర్ కిరణ్ మై అధికారులతో కలిసి పరిశీలించారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని అన్నారు సబ్ కలెక్టర్ కిరణ్ మై. 8 o'clockకి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. టోటల్ 19 టేబుల్స్ పెట్టుకున్నాం. 19 వార్డ్స్ ఉన్నాయి. 19 టేబుల్స్ మీద మనం కౌంటింగ్ అనేది చేయబోతున్నాము. టోటల్ ఆఫ్ 39 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇనీషియల్ రౌండ్ అని తర్వాత సెకండ్ రౌండ్ అనేది ఉంటుంది. ఇందులో ఒకే రౌండ్ లో మాక్సిమం అన్ని వార్డ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో ఓట్లు లెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. వార్డుల వారీగా కౌంటింగ్ కోసం సెంటర్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు బోధన్ కమిషనర్ జాదవ్ కృష్ణ. కౌంటింగ్ కోసం 7 రూమ్స్ ఏర్పాటు చేశాం. మొదటి రౌండ్లోనే, 2వ రౌండ్లోనే ఫలితాలు అందరికీ తెలిసిపోతుంది. మధ్యాహ్నం 1:30 వరకు ఫలితాలు వచ్చేస్తుంది. రేపు ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత గెలిచిన అభ్యర్థులు సంబురాలు, టపాసులు కాల్చొద్దని సూచించారు ఎన్నికల అధికారులు. సెక్రటేరియట్లో ఉద్యోగుల జేఏసీతో సీఎస్ రామకృష్ణ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు కోసం విధి విధానాలు ఖరారు చేసింది సర్కార్. కొత్త హెల్త్ స్కీమ్కు ఉద్యోగులు ఏటా 528 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది. ప్రభుత్వం కూడా తన వాటాగా 528 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల కొత్త హెల్త్ స్కీమ్ మరో 15 రోజుల్లోగా సిద్ధం చేయాలని, 45 రోజుల్లోగా సీఎం రేవంత్ ఈ స్కీమ్ను ప్రారంభించుచున్నట్లు తెలిపారు.
తెలిపారు సీఎస్. ఇక ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేలో మొత్తాన్ని 1.5% మొత్తాన్ని హెల్త్ స్కీమ్ కు చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. ఇక ఉద్యోగులు చెల్లించిన అంతే మొత్తం ప్రభుత్వం కూడా చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఎల్ఓపీ ఎంపీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్తో మర్యాదపూర్వకంగా కలిసి భేటీ అయ్యారు సీఎం. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు సహా పలు కీలక అంశాలను రాహుల్కి వివరించారు రేవంత్. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, యువతకి ఉపాధి అవకాశాల కల్పన, మహిళల సాధికారత కోసం చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి రాహుల్కి చెప్పారు రేవంత్. అంతకుముందు వరుసగా కేంద్ర మంత్రులను కలిశారు ముఖ్యమంత్రి. పొలాల్లో ఎటువంటి పరికరాలు, సెన్సార్లను అమర్చకుండా, మనుషుల అవసరం కూడా లేకుండా పంటల ఆరోగ్య స్థితిని పరిశీలించేందుకు ఒక యాప్ వచ్చేసింది. 3 రోజుల ముందుగానే రోగ నిర్ధారణ సమాచారం రైతుల ఫోన్లకు అందించే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. వ్యవసాయ క్షేత్రాల్లో వాతావరణ పరిస్థితులు, పంటలకు సోకే తెగుళ్లు, చీడపీడల నివారణకు ముందస్తు సమాచారాన్ని అందిస్తున్న క్రిష్వాస్ యాప్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్లోని అగ్రిబ్రిడ్జి సంస్థ రూపొందించిన కృషివాస్ యాప్ రైతులకు ఎంతో మేలు చేయనుంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ పంట మీ చేతిలో అనే నినాదంతో ఈ యాప్ రైతులకు పూర్తి భరోసా ఇవ్వనుంది. రాష్ట్రంలోనే మొదటిసారిగా కృషివాస్ యాప్ వినియోగం, పనితీరును తెలిపేందుకు దమ్మపేట మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మండల పరిధిలోని 50,000 ఎకరాల విస్తీర్ణంలోని పలు వ్యవసాయ క్షేత్రాల్లో సాగులో ఉన్న పంటలు, రైతుల వివరాలతో పాటు ఆ ప్రదేశాలను జియో ట్యాగింగ్ చేసి వాటిని కృషివాస్ యాప్లో అప్డేట్ చేశారు. శాటిలైట్ డేటాకు అనుసంధానం చేసే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. యాప్లో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక ఏ ప్రదేశంలో ఏ రకమైన తెగులు, చీడపీడలు పంటను ఆశించి నాశనం చేస్తున్నాయో ముందుగానే తెలుసుకోవచ్చు. పంట పరిశీలనలో రైతుల కంటికి కనిపించడం కంటే ముందుగానే ఈ యాప్ రోగ నిర్ధారణ చేయడమే గాక మేలైన యాజమాన్య పద్ధతులను సూచిస్తుంది. దీంతో రైతులకు అధిక దిగుబడులు వస్తాయి. ఇక్రీశాట్ జాతీయ వరి పరిశోధనా సంస్థ రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో కలిసి కంది, వరి, వేరుశెనగ పంటలపై యాప్ను ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కృషివాస్ అనే యాప్ని రైతాంగంకి ఉపయోగపడే విధంగా తోటలలో ఈ పామాయిల్ తోటలు ఉన్నాయి అనుకోండి, సపోజు వాటికి అది జియో ట్యాగ్ చేసినందువల్ల మొక్కలకి ఏం లోపం ఉంది, ఎరువుల లోపం ఉందా, లేకపోతే ఇంకా నీళ్లు ఎక్కువైతున్నాయా తక్కువైతున్నాయా, ఇవన్నీ కూడా వస్తుంటాయి. దానివల్ల రైతాంగం దాన్ని యూజ్ చేయటం వల్ల అన్నీ ఏం లోపం ఉందనేది తెలుస్తుంటది. దాన్ని సవరించుకుంటే రైతుకి దిగుబడులు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మొట్టమొదటిగా దమ్మపేట మండలంలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది రైతాంగానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. చాలా వరకు మేము అది జియో ట్యాగ్ చేయించుకోవటం జరిగింది. ఈ ఉన్న రైతాంగం కూడా చేయించుకొని దీని ఉపయోగాలు పొందాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ యాప్పై అవగాహన కల్పించడానికి వ్యవసాయ శాఖ సహకారంతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉపగ్రహ సమాచారం, కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ సాయంతో అభివృద్ధి చేసిన కృషివాస్ యాప్ నిత్యం పంటలను పర్యవేక్షిస్తూ ప్రతి సమాచారాన్ని మొబైల్ ద్వారా సంబంధిత రైతులకు అందజేస్తోంది. ఈ యాప్ వినియోగానికి ముందు రైతుల వ్యవసాయ క్షేత్రాలను సిబ్బంది సందర్శించి పంట, రైతుల వివరాలతో పాటు పొలాలను మ్యాపింగ్ చేసి యాప్లో పొందుపరుస్తున్నారు. శాటిలైట్ ఏఐతో అనుసంధానం చేస్తున్నారు. యాప్ 1 ఎకరా పంట విస్తీర్ణంలో సుమారు 444 ప్రదేశాల్లో పంట ఆరోగ్య స్థితిని అంచనా వేస్తుందని జిల్లా కలెక్టర్ అంటున్నారు. పురుగులు వచ్చినాయంటే ఎకరం మొత్తం కొట్టిస్తాం. దానివల్ల ఏమవుతుంది, మనం ఏదైతే పంట ఉందో అది విపరీతంగా వేరే ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయానికి చాలా వచ్చే కాలంలో చాలా విలువ ఉంటుంది. మీరు చెయ్యాలనుకున్నా కూడా మీరు చేయలేరు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మందునే కొడుతూ పోతున్నాం కదా, అది భూమిలోకి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. అదే బోర్ ద్వారా మనకి మళ్ళీ వస్తుంది. అప్పుడు మనం ఏదైనా అమెరికాకి అక్కడ ఇక్కడ మన పండించినది పంపించాలంటే వాళ్ళు ఫెయిల్ చేస్తారు. మీ దాంట్లో అంతా కెమికల్స్ ఉన్నాయి అంటారు.
సో ఇప్పుడు మన చేతుల్లో సమయం ఉంది, టెక్నాలజీ ఉంది, ఇది దయచేసి మీరందరూ వాడుకోండి. మీకు వేరే ఏదైనా సమస్యలు ఉన్నాయో, భూమి పంచాయతీలు, ఇంకా వేరే పథకాల గురించి అవన్నీ కూడా చూస్తాం, రైట్? కానీ ఈ విషయంకి మాత్రం దయచేసి వదిలిపెట్టకూడదు. అసలు ఈ ఊర్లో నాకేం కావాలంటే ఆదర్శ రైతులు ఈ ఊరు నుంచి చాలా మంది తయారవ్వాలి. మీ ఊరికి జనాలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి నేర్చుకోవాలని నా కోరిక. పంటలకు మేలు చేసే ఈ యాప్ అందుబాటులోకి రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సిపి గౌసాలం తెలిపారు. కరీంనగర్తో పాటు మిగతా మున్సిపాలిటీల్లోని కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రతను పెంచినట్లు చెప్పారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో కౌంటింగ్ జరగనుండగా జగిత్యాల కరీంనగర్ మార్గంలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. కౌంటింగ్ సెంటర్ల దగ్గర ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు కలిగి ఉండాలని సూచించారు సిపి గౌసాలం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.